వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన రీ-నీట్ 2026 ఫలితాల్లో ఆల్ ఇండియా ఆల్ కేటగిరీస్లో నారాయణ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఆర్మన్ గుప్తా 1వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించాడు. అలాగే గౌరవ్ సింగ్ 9వ ర్యాంక్, క్రిష్ గుప్తా 15వ ర్యాంక్, కార్తీక్ చౌదరి 16వ ర్యాంకులతో సంచలనం సృష్టించారు. అలాగే అన్ని కేటగిరీస్లో 12 లోపు 9 ర్యాంకులు, 100 లోపు 45 ర్యాంకులు, 1000 లోపు 163 ర్యాంకులు సాధించి ఆల్ ఇండియా అగ్రగామిగా నారాయణ నిలిచిందని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ సింధూర చరణి నారాయణలు తెలిపారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం నారాయణ విద్యా సంస్థకు ఎంతో గర్వకారణమన్నారు. మొట్టమొదటిసారిగా 3 సార్లు ఏఐపిఎంటీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత ఒక్క నారాయణ విద్యా సంస్థలకే దక్కిందని గుర్తు చేశారు. ప్రణాళికకు అనుగుణంగా రూపుదిద్దిన మైక్రో స్కెడ్యూల్స్, అనుభవజ్ఞులచే రూపొందించిన స్టడీ మెటీరియల్, వాటిపై సమగ్ర విశ్లేషణలతో బలహీనతలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుపోయేలా ప్రతి విద్యార్థిని తయారు చేస్తున్నట్టు తెలిపారు. నీట్ ఆన్లైన్ ఉండబోతుంది అని. సో మేము ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచో కండక్ట్ చేస్తున్నాము అండ్ స్టూడెంట్స్ అందుకే అంత స్ట్రాంగ్ ఉన్నారు. ఎప్పుడైతే స్టూడెంట్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటుందో స్టూడెంట్ ఎటువంటి ఎగ్జామినేషన్ రాస్తారు అండ్ మళ్ళీ నారాయణ గ్రూప్ వచ్చారు. ఇదే విధంగా సిబిఎస్ఈ తీసుకుంటే ఎన్నో నంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారండి. మీరు 9th and 10th కి ఎక్స్క్లూజివ్గా తీసుకుంటే ఒకేషనల్ సబ్జెక్ట్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు, 3 సబ్జెక్ట్ పాలసీ అని ఇంట్రడ్యూస్ చేశారు. నారాయణ గ్రూప్లో ఒక రీసెర్చ్ టీమ్ ఉందండి. మేము ఎన్ని నంబర్ ఆఫ్ స్కూల్ లెవెల్ నుంచి ఒక ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచి స్టూడెంట్కి ఏం కావాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, లైఫ్ స్కిల్స్ ఎలా ఉండాలి స్టూడెంట్కి అని ఎన్ని నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశామండి. అలాగే ఫ్యూచర్ ఎడ్జ్ అని ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశాం. ఇంటర్నేషనల్ స్కూల్స్లో అవుట్ ఆఫ్ కంట్రీ మీరు చైనా తీసుకోండి, మలేషియా తీసుకోండి, ఎన్ని నంబర్ ఆఫ్ స్కూల్స్లో ఎలా అయితే స్టూడెంట్స్కి లైఫ్ స్కిల్స్ ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము లైఫ్ స్కిల్స్ని ఇన్సిస్ట్ చేస్తాం. కల్నరీ అని, ఎకో క్లబ్ అని, యంగ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ క్లబ్ అని, ఎలీట్ క్లబ్ అని. నారాయణ అయిపోయిన తర్వాత అంటే 12th అయిపోయిన తర్వాత స్టూడెంట్ రియల్ వరల్డ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అని ఎన్ నంబర్ ఆఫ్ క్లబ్స్ ద్వారా ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచి మేము స్టూడెంట్స్ ని మోల్డ్ చేస్తాం. Congratulations to the teachers who worked at the ground level, not just on the toppers but also to make sure that whether it's an average student or below par student, we have made sure that they get through it with flying colors. And also I want special ga nenu Vijayawada team ki congratulations cheppadachukunnanu endukante Vijayawada nunchi ochindi. Congratulations to the Andhra Pradesh team. అలాగే మీ అందరికీ తెలుసు నారాయణ గ్రూప్ అన్నది కేవలం ఐఐటి, నీట్ అలాగే ముందున్నప్పుడు మీరు ఎంసెట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్, లేకపోతే ఇప్పుడున్న సిబిఎస్ఈ ఎగ్జామ్స్, ఇవే కాదు. ఒలింపియాడ్స్ లో కూడా అసలు సౌత్ ఇండియాకి ఒలింపియాడ్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేసిందే వాల్యూమినస్ గా నారాయణ గ్రూప్. ఇప్పుడు కాదు, డెకేడ్స్ కింద మోర్ దాన్ ఎ డెకేడ్ ముందే ఇంట్రడ్యూస్ చేశాము. 1-2 రిజల్ట్స్ కాదు, లేకపోతే ఒక్క సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ లో కాదు, ఎప్పుడు ఒలింపియాడ్స్ లో జస్ట్ కంపీట్ చేయడం కాదు, మెడల్స్ సాధిస్తూ వచ్చాం. 5 లెవెల్స్ ఉంటాయి ఒలింపియాడ్స్ లో. సో ఆ 5th లెవెల్ అన్నది ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్, అంటే స్టాన్ఫోర్డ్, ఎయిమ్స్, జిప్మర్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళే స్టూడెంట్స్ దానిలో కంపీట్ చేస్తారు అట్ ఇంటర్నేషనల్ లెవెల్. అలాంటి ఒలింపియాడ్స్ లో కూడా ఇందాక నేను మీతో అన్నాను భవ్య పేరు గుర్తుపెట్టుకోండి అని. సో భవ్య గున్వాల్ ఈ ఇయర్ 71st ర్యాంకర్ ఫ్రమ్ రాజస్థాన్ ఇన్ ఓపెన్ కేటగిరీ ఇన్ నీట్ ఎగ్జామ్. ఆ పాప మాతో 10th లో చదివేటప్పుడే మేము ఇచ్చిన ప్రిపరేషన్ వల్ల IJSO ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ లో గోల్డ్ మెడల్ అన్నది ఈ 5th లెవెల్లో